హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మటన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. ఎప్పుడు బాగా మసాలాలు వేసి స్పైసీగా చేసుకుంటాం కదా, అయితే ఈరోజు బాగా మసాలాలు లేకుండా, ఎక్కువ స్పైసీ లేకుండా మంచి మటన్ కర్రీ చేసుకుందాము. ఎందుకంటే అందరికీ స్పైసీ అంటే నచ్చదు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈరోజు ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేసిన. మరి ఈ మటన్ కర్రీ కోసం ఏమేం కావాలో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, స్కిప్ చేయకండి, ఓకేనా. ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నా. మంచిగా నీట్గా కడిగేసి వాటర్ అన్నీ పోయేటట్టు ఒక జల్లి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. దీనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మంచిగా చాప్ చేసుకున్నది అయితే సరిపోతుంది. ఇవి వేసేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతం కూర ఉంటుంది కదా, మెంతి కూరను చిన్న మెంతి కట్ట ఇది నేను మంచిగా కడిగేసి ఒక 2 కట్టలు వేసుకున్నా నేను. ఇవన్నీ గోలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదంతా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒకసారి. అయితే నేను మట్టి గిన్నెలో వండడానికి కారణం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ అని చెప్పేసి నేను ఈ మట్టి గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నా. మీకు ఉంటే యూజ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ గిన్నెలో అయినా సరే వండేసుకోండి, సరేనా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టమాటోలు, చిన్న సైజ్ టమాటోలు మంచిగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి, మసాలాలు ఏమి వేస్తలేం కాబట్టి టమాటో వేస్తే మనకు గ్రేవీ వస్తుందని టమాటో వేసిన, ఓకేనా. ఈ టమాటో కూడా మనం మటన్తో పాటు వేసినాం అనుకోండి, ముక్కతో పాటు అది కూడా ఉడికిపోయి ముక్క మంచి పుల్లగా టేస్ట్ ఉంటుంది. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత మన మటన్ మంచి వాటర్ ఊరిపోయి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము. దీన్ని నేను కలుపుకునే లోపు ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తారో వాళ్ళు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, కారం కూడా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీరు ఎంత తింటే అంత ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మీ చాయిస్, ఓకేనా. ఇప్పుడు ఈ కారమును ఉప్పు ముక్కలకు పట్టే వరకు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. మటన్లో చాలా వెరైటీ రెసిపీస్ చేశాను నేను, నా వీడియోలో అవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీకు వీలైతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూసేయండి. మంచి స్పైసీ కర్రీస్, బిర్యానీస్ అన్ని రెసిపీస్ మీకు అవైలబుల్లో ఉంటాయి, ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మంచిగా సిమ్ మీద ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, మన మటన్ అనేది మంచిగా ఆయిల్ పేరుకుంటుంది. ఈ ఆయిల్ పేరే వరకు మనం ఉడకబెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి, కొంచెం పుదీనాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిపేసుకొని ఇది మటన్ ఉడకడానికి మనం వేడి నీళ్ళు పోసుకుందాం. వేడి నీళ్ళు వేడి చేసేసుకొని స్టవ్ మీద మరగబెట్టి పోసుకున్నారనుకోండి, పీస్ అనేది తొందరగా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి వేడి నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు మనం పీస్ అనేది ఉడికే వరకు అట్లనే ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఒక 15 మినిట్స్ తర్వాత నా మటన్ అనేది ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు పీస్ ఉడికిందా లేదా ఒక్కసారి టెస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ నా పీస్ అనేది ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా మధ్యలో వేస్తూ ఉంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, అది మాత్రం స్కిప్ చేయకండి. మీరు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అది లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇందులో మీరు కొబ్బరి పొడి కానీ, ధనియాల పొడి కానీ, ఇంకెలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేకుండా మన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక 15 నిమిషాల తర్వాత మంచిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మంచి టేస్టీ అయిన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈసారి మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేయాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.